హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎస్ ముచ్చట్లు. హాయ్ అండి. ఈరోజు నేను డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 10కి సంబంధించిన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 1950 సబ్జెక్ట్ గురించి, అందులో ఉన్న సిలబస్ అండ్ మనకు ఎగ్జామ్స్లో ఆ క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. అయితే ముందుగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అదేవిధంగా మా వీడియోస్ అన్ని చూడండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వాల్యుబుల్ సజెషన్స్ని మీ యొక్క కమెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఓకే, సబ్జెక్ట్లోకి వెళ్ళినట్లయితే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి మొత్తం కూడా అన్ని ఆర్టికల్స్ గురించే ఉంటాయండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. మనం దీని గురించి అసలు ఎక్కువగా భయపడాల్సిన పని అసలు లేదు. సో ఇందులో ఉండే సిలబస్ చూద్దామండి. ఇందులో మనకి ఆర్టికల్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఆర్టికల్స్ మొత్తము ఉండవండి. ఇందులో కొన్ని ఆర్టికల్స్ మాత్రమే మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. ఆర్టికల్స్ వచ్చేసరికి ఆర్టికల్స్ ఫ్రమ్ 148 to 151 ఆర్టికల్స్ ఉన్నాయి. అదేవిధంగా 203 to 207, 264 to 293, 308 to 314 ఈ ఆర్టికల్స్ మాత్రమే ఉన్నాయండి. ఒకసారి మనం బుక్లో కూడా వెళ్ళి రెఫర్ చేద్దాము ఇవి ఏ విధంగా ఉన్నాయి అనేది. ఓకే, ఇక్కడ మనకి స్టార్టింగ్ ఉన్నవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్స్ అండి. ఇది ఆర్టికల్ నెంబర్కి సంబంధించిన డిస్క్రిప్షన్, అవి ఉండే పేజ్ నెంబర్స్. మనకి 148 నుంచి ఉన్నాయని చెప్పాను కదండి. చూడండి, ఇక్కడ 148 నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. చాప్టర్ 5 నుంచి మనకి స్టార్ట్ అయింది. ఈ చాప్టర్ 5లో కూడా మనకి 151 వరకు మాత్రమే ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ 203 to 207 ఇంతవరకు నేను మార్క్ చేసుకున్నానండి. అదేవిధంగా 264 to 293 అంటే ఈ చాప్టర్ మొత్తం ఉందండి. పార్ట్ 12 మొత్తం ఉంది. అదేవిధంగా 308 to 314 ఇంతవరకు మనకి 308 to 314 ఇంతవరకు ఉన్నాయండి. మిగతా అన్నీ కూడా మనకి ఇందులో మనకి పేపర్ కోడ్ 10లో లేదు. బట్ మనం ఇవి అడిగినా కూడా మనం ఎగ్జామ్స్లో దాదాపుగా ఎగ్జామ్లో ఒకవేళ క్వశ్చన్ అడిగినా కూడా దాదాపు వీలైనంత వరకు మనము ఇక్కడ ఇండెక్స్లో చూసే మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 313 గురించి అడిగారనుకోండి, ట్రాన్సిషనల్ ప్రొవిజన్స్ అని డైరెక్ట్గా ఉంటుంది. మనకి ఆ ఆన్సర్ని చూసి మనం ఇవి యొక్క డైరెక్ట్గా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో ఇన్ కేస్ ఏదైనా పేపర్ కొంచెం డిఫికల్టీగా ఉంటే మాత్రమే కొంచెం డీటెయిల్డ్గా కావాలనుకున్నప్పుడు మనం లోపల పేజ్ నెంబర్లోకి వెళ్ళి సెట్ చేసుకోవాలి ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్లో లాగానే ఇక్కడ కూడా పేజ్ నెంబర్స్ పేజ్కి పైన ఆర్టికల్ నెంబర్స్ అనేది ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 77 అనేది ఈ పేజ్లో ఉంటుంది. ఈ పేజ్లో వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ 75 గురించి చెప్పడం జరిగింది. సో మనం ఎగ్జామ్లో రెఫర్ చేసేటప్పుడు కూడా ఇన్ కేస్ మనకు ఒకవేళ స్టార్టింగ్ ఇండెక్స్ నుంచి కాకపోయినా డైరెక్ట్గా ఆర్టికల్ కావాలి అంటే డైరెక్ట్గా మనం పేజెస్ని రెఫర్ చేసుకుంటూ కూడా మన ఆర్టికల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇందులో మొత్తం ఆర్టికల్స్ అని ఉండి ఒక్కసారి మనము ప్రీవియస్ పేపర్ చూసి ఆ ప్రీవియస్ పేపర్స్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూసి వాటికి ఎలా ఆన్సర్ చేయాలనే దాని గురించి ఒక్కసారి చూద్దాము. ఒకసారి మనం ప్రీవియస్ పేపర్ చూద్దామండి. ఇది ప్రీవియస్ పేపర్ వచ్చేసరికి మనకి May 2017 పేపర్ కోడ్ 10 అండి. ఇందులో నేను కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఈ క్వశ్చన్స్ నెంబర్స్ 39 నుంచి ఇవన్నీ కూడా నేను ముందుగానే మీ అందరికీ ముందుగానే చెప్తున్నాను కదండి. ప్రతి పేపర్లో నేను ముందుగానే ఇవి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి, ఎందుకంటే ఇక్కడ ఆర్టికల్ నెంబర్స్ ఇచ్చారు చూడండి. ఈ 4 ఆప్షన్స్ కూడా ఆర్టికల్స్ అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు క్వశ్చన్లో కూడా వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని గురించి ఒక కాన్స్టిట్యూషన్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. సో ఇవి ఈజీగా నేను ఆప్షన్స్ని చూసే నేను ఇవి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన క్వశ్చన్స్ అని చెప్పి ఐడెంటిఫై చేశాను. ముందుగానే వీటిని మార్క్ చేసుకున్నాను. అయితే ఒక చిన్న విషయం అండి, మనం రాసేది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మనము ఈ యొక్క క్వశ్చన్స్ని మన సిస్టమ్ మీద మనం నోట్ చేసుకోలేం. కాబట్టి మనకి ఎలాగో ఒక పేపర్ ఇస్తారు కాబట్టి ఆ పేపర్లో మనం ముందుగానే ఆ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పెట్టేసుకొని మనకి ఏమేమి నెంబర్స్ మనం ఐడెంటిఫై చేసామో ఆ ఐడెంటిఫై చేసిన నెంబర్స్, క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా ముందుగానే రాసి పెట్టుకుంటే ఇలా మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెజరీ కూడా ఇచ్చారనుకోండి, ట్రెజరీ కోడ్ అని ఇచ్చినట్లయితే ట్రెజరీ కోడ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా ఇందులో మనం నోట్ చేసుకుంటాము. అట్లాగే అకౌంట్స్ కోడ్ అయితే అకౌంట్స్ కోడ్, రిమైనింగ్ ఏదైతే అది నోట్ చేసుకొని మనము ఆ ఇండియన్ మనం నోట్ చేసుకున్న తర్వాత వీలైనంత వరకు ఒక 20 or 25 క్వశ్చన్స్ మనకు ఐడెంటిఫై చేసామనుకోండి, ఆ 25 క్వశ్చన్స్ మనం ఫస్ట్గానే ముందుగానే ఆన్సర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నేను ఒక 5 క్వశ్చన్స్ జస్ట్ బ్రీఫ్గా ఒక 5 క్వశ్చన్స్ నేను
సో ఈ 5 క్వశ్చన్స్ని ఒకసారి చూద్దామండి, మనం ఎలా ఆన్సర్ చేద్దాం అనేది. మనం ముందుగా ఈ 5 క్వశ్చన్స్ నేను ఇందులో నోట్ చేసుకున్నాను. ఈ 5 క్వశ్చన్స్ని మనం ఒకేసారి ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్లోకి వెళ్ళేసి మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం, ఒక క్వశ్చన్ చూద్దామండి. 43 క్వశ్చన్ చూడండి. ఆర్టికల్ 293 ఆఫ్ ఇండియా పర్టైన్స్ టు అని చెప్పేసి ఆర్టికల్ 293 దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందని దాని గురించి అడిగారు. ఒకసారి మనం ఆప్షన్స్ కాకుండా ఆప్షన్స్ చూడండి. బారోయింగ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ వచ్చేసరికి బారోయింగ్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ఇండియా. Borrowings by the banks from general public. ఫోర్త్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఒక్కసారి ఈ క్వశ్చన్ని 293 ఆర్టికల్ని మనం బుక్లో రిఫర్ చేద్దాము. బుక్లో రిఫర్ చేసి ఆన్సర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. చూడండి 293 ఆర్టికల్ అనేది ఏముంది, బారోయింగ్స్ బై ద స్టేట్స్. 292 ఏముంది చూడండి, బారోయింగ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది 292 అనేది బారోయింగ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బారోయింగ్స్ 293 అనేది బారోయింగ్స్ బై ద స్టేట్స్. మనకు అడిగినటువంటి క్వశ్చన్లో కూడా చూడండి, బారోయింగ్స్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 292, 293 ఆర్టికల్ వచ్చేసరికి బారోయింగ్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ విత్ ఇన్ ది ఇండియా. సో మన ఆన్సర్ వచ్చేసరికి బారోయింగ్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ విత్ ఇన్ ది ఇండియా. సో రిమైనింగ్ వచ్చేసరికి బారోయింగ్స్ బై ద బ్యాంక్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్, ఇది ఏవి కూడా కాదు. ఆప్షన్ 2 అనేది మనకు డైరెక్ట్గా ఉంది చూడండి 293 ఆర్టికల్, ఆ బారోయింగ్స్ బై ద స్టేట్స్. సో ఇది ఒక క్వశ్చన్ని మనం ఎంత ఈజీగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం దీనికి ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 42 క్వశ్చన్ చూడండి. According to which provision of Constitution of India, powers are vested upon the state legislature to make provision of contingency fund. కాంటింజెన్సీ ఫండ్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 4 ఆర్టికల్స్ ఇచ్చారు. ఈ ఆర్టికల్ ఒక్కసారి రిఫర్ చేద్దాం. ఆర్టికల్ నెంబర్ 267 ఫస్ట్ ఇచ్చారు కదండి. చూడండి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 267 చూడండి. సో డైరెక్ట్గా ఉంది చూడండి. ఒక్కసారి ఆర్టికల్ నెంబర్ 267 అనేది కంటింజెన్సీ ఫండ్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అసలు నో డౌట్ అండి, అసలు మనం మిగతా ఆప్షన్స్ కూడా చూడాల్సిన పని లేదు. బట్ ఒక్కసారి చూద్దాం మీకోసం. 309 ఆర్టికల్ నెంబర్ 309 చూద్దాం. చూడండి ఆర్టికల్ నెంబర్ 309 అనేది రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ పెన్షన్ పర్సన్స్ సర్వింగ్ ద యూనియన్ ఆర్ స్టేట్. ఇది రిక్రూట్మెంట్స్ అండ్ వాటి యొక్క కండిషన్స్ సర్వే అని చెప్పేసి ఇచ్చారంటే అసలు కంటింజెన్సీ ఫండ్ గురించి కాదు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 211 చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 211 అనేది అసలు మనకి సిలబస్లో లేదు. బట్ కాకపోతే ఇక్కడ నెంబర్ ఉంది కదా, ఒకసారి అది కూడా చూద్దాము. రిస్ట్రిక్షన్ అండ్ డిస్కషన్ ఇన్ ద లెజిస్లేచర్, అసలు ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 266 ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ నెంబర్ 266 రిఫర్ చేద్దాం. కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్స్. సో ఇవేవి కాదు, మనకు అడిగిన క్వశ్చన్ 260 కంటింజెన్సీ ఫండ్ గురించి చెప్పేది 267 ఆర్టికల్. సో ఆన్సర్ 267. ఇది కూడా డైరెక్ట్గా ఉందండి క్వశ్చన్. ఇది కూడా మనకు విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి 41 క్వశ్చన్. నో పర్సన్ హూ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఆఫ్ ఎ స్టేట్ షెల్ బి డిస్మిస్డ్ ఆర్ రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ బై అన్ అథారిటీ ఫ్రమ్ సర్వీస్ బై అన్ అథారిటీ subordinate to that by which he was appointed, in which provision of the Indian Constitution this provision is incorporated. అంటే మనకి ఈ ఆర్టికల్స్లో ఈ యొక్క ఒక ఎంప్లాయీకి ఒక సివిల్ సర్వీస్కి సంబంధించిన, సో ఈ ఒక క్వశ్చన్లో మనకి సివిల్ సర్వీసెస్కి సంబంధించిన ఏ ఒక్క పర్సన్ అయినా సరే డిస్మిసల్ కానీ, అంటే డిస్మిసల్ గురించి కానీ, రిమూవల్ గురించి కానీ, ఏ అథారిటీ వాటి యొక్క అథారిటీ గురించి చెప్తున్న ఏ ఆర్టికల్ చెప్తుంది అనేది ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చరికి 311 అని ఇచ్చారు. ఒకసారి ఆర్టికల్ నెంబర్ 311 మనం వెరిఫై చేద్దాం. చూడండి ఇక్కడ 311 ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. డిస్మిసల్, రిమూవల్ ఆర్ రిడక్షన్ ఇన్ ర్యాంక్ ఆఫ్ ప్రొఫెషన్ ఎంప్లాయిడ్ ఇన్ సివిల్ కెపాసిటీస్ అండర్ ద యూనియన్ ఆర్ స్టేట్. అసలు ఇక్కడ డైరెక్ట్గా ఉందండి, అసలు మనం వేరే ఆప్షన్స్ కూడా చూడాల్సిన పని లేదు. బట్ ఇంకొకసారి చూద్దాము. ఆర్టికల్ నెంబర్ 309 ఇచ్చారు నెక్స్ట్ ఆప్షన్లో మనకి. ఆర్టికల్ నెంబర్ 309 వెరిఫై చేద్దాము. 308లో ఏముందో 309 చూడండి. రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ పర్సన్ సర్వింగ్ ద యూనియన్ ఆర్ స్టేట్. ఇది రిక్రూట్మెంట్స్ గురించి చెప్తుంది. సో ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ కాదు. ఆర్టికల్ నెంబర్ 312 చూద్దామండి ఒకసారి. ఆర్టికల్ నెంబర్ 312 వచ్చేసరికి ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి చెప్తుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 211 అనేది ఒకసారి చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 211 అనేది అసలు మన సిలబస్లో లేదు. బట్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి ఒక్కసారి చూద్దాం. రిస్ట్రిక్షన్ అండ్ డిస్కషన్స్ ఇన్ ద లెజిస్లేటివ్. సో ఇది ఏది కాదు, మనకి ఇచ్చినటువంటి ఆన్సర్స్లో 311 అంటే ఒక సివిల్ సర్వీసెస్కి సంబంధించిన డిస్మిసల్ కానీ రిమూవల్ గురించి చెప్పేది ఆర్టికల్ నెంబర్ 311 అని చెప్తుంది. సో మనకి ఆర్టికల్ నెంబర్ 311 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరో క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 266(1) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఆల్ మనీస్ రిసీవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఇన్ పేమెంట్ ఆఫ్ లోన్స్ షెల్
ఫ్రమ్ పార్ట్ ఆఫ్ అన్నారు. మనకి 266 ఆర్టికల్ అనేది ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్లో ఉన్నటువంటి దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది అనే దాని గురించి అడిగారండి. ఫస్ట్ ఆప్షన్ పబ్లిక్ అకౌంట్, సెకండ్ వన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్, థర్డ్ వన్ కంటింజెన్సీ వన్, ఫోర్త్ వన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. అయితే ఒక్కసారి మనం 266 ఆర్టికల్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేద్దామండి. ఒకసారి చూడండి 266 ఆర్టికల్ గురించి. కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ఆఫ్ ద స్టేట్స్, అంటే మనకి ఇండియా అండ్ స్టేట్స్కి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ గురించి చెప్తుంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఓన్లీ పబ్లిక్ అకౌంట్ గురించి చెప్పింది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్, అంటే మనకి స్టేట్కి సంబంధించింది ఇది. కంటింజెన్సీ ఫండ్ థర్డ్ ఆప్షన్, ఇది కూడా కాదు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ 2 and 4 రెండు ఉన్నాయి చూడండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ అండ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద ఇండియా. బట్ ఇక్కడ మనకి 266 ఆర్టికల్ కన్సాలిడేటెడ్ ఫండ్స్ అండ్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ద ఇండియా అండ్ ఆఫ్ ద స్టేట్స్ అన్నాడు. అంటే రెండు అడిగాడు, కానీ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో చూడండి రిసీవ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్, అంటే స్టేట్ గవర్నమెంట్ గురించి అడిగాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి మనం ఈ విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆన్సర్ చేయొచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ స్మైల్.